శ్రీ గురుభ్యో నమ. 7th క్వశ్చన్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 7th క్వశ్చన్ ఏమిటి? పోయిట్రీ ఎస్ఏక్యూస్. 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్లో 4 లెసన్స్ చదువుకోవాలి. 4 లెసన్స్లో ఒక్కో దాంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్స్ చదవాలి. 2 3s are 6 మార్క్స్ వస్తాయి. వీటిలో షార్ట్ కట్స్ ఏం క్వశ్చన్ మొత్తం మనకు అర్థం కావక్కర్లేదు. క్వశ్చన్లో ఏ పదం ఉంటే కీవర్డ్ అనమాట. బండ గుర్తు, కొండ గుర్తు అంటారు కదా, ఆ కీవర్డ్ ఇది ఉంటే ఏమి రాయాలి అంతే అనమాట. దశరథ అనే పదం ఉందనుకోండి, ఇంకెక్కడ ఈ 12 క్వశ్చన్లో రాలా. కాబట్టి దశరథ అని వస్తే మీరేం రాయాలి? క్వశ్చన్ తీసేసి రామం యువరాజానం, రామం రాముని యువరాజానం యువరాజుగా చేయాలనుకున్నాడు. దశరథ వస్తే గుర్తుపెట్టుకోండి, రామం యువరాజానం అని రాయాలి. భరత రామం అంటే భరతుడు రాముని అని అర్థం. భరతుడు రామునికి ఏమి చెప్పాడు అని అర్థం. ఏమన్నాడు? త్వమేవా, త్వం ఏవా త్వమేవా. త్వం అంటే నీవు, ఏవా అంటే ఏ, నువ్వే రాజా రాజువి అన్నాడు. నువ్వే రాజువి. ఎందుకు? ధర్మజ్ఞ, ధర్మము తెలుసు కాబట్టి, ధర్మము తెలిసిన వాడివి కాబట్టి అన్నాడు. కాబట్టి భరత రామం అంటే భరతుడు రామునికి ఏమి చెప్పాడు అని అర్థం. త్వమేవ రాజా, నువ్వే రాజువి, ఎందుకంటే ధర్మజ్ఞ, ధర్మము తెలిసిన వాడివి అన్నాడు. సో అక్కడ విరూపిత అని వచ్చిందనుకోండి, అగ్లీగా వికారంగా అని అర్థం. కాబట్టి ఇవి అగ్లీగా ఎవరు చేయబడ్డారు? శూర్పణఖ అని పదం ఆన్సర్ అనమాట. కాబట్టి శూర్పణఖ విరూపిత అని రాయాలి, శూర్పణఖ రాయాలి, విరూపిత అని అనమాట. కాబట్టి క్వశ్చన్లో విరూపిత అనే పదం ఉంటే శూర్పణఖ అని రాయాలన్నమాట. అక్కడ కా అంటుంది క్వశ్చన్ ట్యాగ్, కా మీద వచ్చే పదం అన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. తీసేసి శూర్పణఖ అని రాసి విరూపిత క్వశ్చన్లో యాజ్ తీసుకోవాలి. ఇక్కడ ద్రోణ అనే పదం అనుకోండి, అలా యుధిష్ఠిరం. ద్రోణ అంటే ద్రోణుడు, యుధిష్ఠిరం అంటే ధర్మరాజుని. ద్రోణుడు ఈ ధర్మరాజుకి ఏం చెప్పాడు? బాణం, ఇది ఆన్సర్ అనమాట. ఆ 2 పదాలు వస్తే క్వశ్చన్లో ఇది రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ తీసేసి అక్కడ బాణం, బాణమును సంధస్త్వ, సంధించు అంటే బాణం అమ్ములు పొదిలో తీసి ధనుస్సుకు తొడుగు కానీ, కాబట్టి అని అర్థం. బాణం సంధస్త్వ, బాణాన్ని ధనుస్సుకి సంధించు, ఎక్కుపెట్టు. మద్వాక్యాంతే, మద్ అంటే నా యొక్క, వాక్యం అంటే వాక్యము, అంతే అంటే చివర, నా వాక్యము చివర అంటే నేను మాట్లాడిన తర్వాత విముంచ వదిలిపెట్టు, విముంచ వదిలిపెట్టు అని అర్థం. కాబట్టి ఆ 2 పదాలు వస్తే అది రాయాలి. పార్థ ద్రోణం అని అనుకోండి, పార్థుడు అర్జునుడు, ద్రోణం ద్రోణునికి అంటే అర్జునుడు ద్రోణునికి ఏం చెప్పాడు? భాసం పక్షిని, ఏకం ఏవా, ఏకం అంటే ఒక్క, ఏవా అంటే ఏ, పక్షి ఒక్కదానినే, పశ్యామి చూస్తున్నాను అన్నాడు. కాబట్టి పక్షి ఒక్కదానినే చూస్తున్నాను. భాసం ఏకం ఏవ పశ్యామి, పక్షిని ఒక్కదానినే చూస్తున్నాను అన్నాడు. కాబట్టి పార్థ ద్రోణం అనే పదం వస్తే మీకు ఆ క్వశ్చన్ తీసేసి కాతో వచ్చే పదం తీసేసి 3 పదాలు రాయండి. తర్వాత గ్రాహ అని వచ్చిందనుకోండి, గ్రాహ అంటే మొసలి, ఇంకెక్కడ రాలన్నమాట క్వశ్చన్లో. కాబట్టి గ్రాహ అనే పదం వస్తే ఈ 7th క్వశ్చన్లో మొసలి అనే పదం వస్తుంది అనుకో, గ్రాహ. అర్జునస్య బాణై, అర్జునస్య అర్జునుని యొక్క బాణై బాణాలతో, ఖండితో ముక్కలుగా, భూత్వా అయిపోయి, ఖండితో భూత్వా ముక్కలుగా అయిపోయి, ద్రోణస్య ద్రోణుని యొక్క జంఘాం కాలిపిక్కను, త్యక్త్వా వదిలివేసి, మిగతా అంతా క్వశ్చన్లు అనమాట తీసుకోవాలి. కాబట్టి అర్జునస్య అర్జునుని యొక్క బాణై బాణాలతో, ఖండితో భూత్వా ముక్కలుగా అయిపోయి, ద్రోణస్య ద్రోణుని యొక్క జంఘాం కాలిపిక్కను, త్యక్త్వా వదిలివేసింది, వదిలివేసి చనిపోయిందని అర్థం. శ్రీకృష్ణ బలరామో అనుకోండి, శ్రీకృష్ణుడు, బలరాముడు, వీళ్ళిద్దరూ 2 పదాలు వస్తే ఎక్కడ విద్య నేర్చుకున్నారని అర్థం అనమాట. సాందీపనిం సాందీప మహాముని వద్ద విద్యను నేర్చుకున్నారు. కృష్ణ సింధుం అని అనుకోండి, కృష్ణుడు సింధుం అంటే సముద్రం, కృష్ణుడు సముద్రునికి ఏం చెప్పాడు అని అర్థం. సింధు అంటే సముద్రం, కృష్ణుడు సముద్రునికి ఏం చెప్పాడు? కాబట్టి త్వయా నీ చేత, గ్రస్తం మింగబడిన, నీ చేత మింగబడిన, బాలకం బాలుని, ప్రదీయతాం ఇవ్వు అన్నాడనమాట. త్వయా గ్రస్తం నీ చేత మింగబడిన
బాలకం బాలుడిని ప్రదీయతాం ఇవ్వు అన్నాడు. తర్వాత సముద్రస్య అంతః సముద్రము యొక్క అంతః అంటే అంతమున అంటే లోపల, సముద్రం యొక్క లోపల ఎవరున్నారు అని అర్థం. పంచజన పంచజనుడు, నామ అనేటువంటి అసుర రాక్షసుడు, సహ అతడు శంఖరూపధర శంఖము యొక్క రూపాన్ని ధరించినవాడు అంటే శంఖం యొక్క ఆకారంలో ఉన్నవాడు అని అర్థం. ఇదంతా రాయాలి. పంచజన నామ అసుర అతడు పంచజనుడు అనేటువంటి పేరు కలిగిన రాక్షసుడు. మరియు అతడు ఏ ఆకారం ఉంది? శంఖరూపధర శంఖమనే శంఖరూపాన్ని ధరించాడు అంటే అతను శంఖం ఆకారంలో ఉన్నాడు అని అర్థం. ఇంకోటి మనసహ అనుకోండి. మనసహ అంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేవి ఏమిటి అని అర్థం. మనస అంటే మనస్సుకి అని అర్థం. మాతు దృశ మాతు అంటే తల్లి యొక్క, దృశ దృక్కులు అంటే చూపులు, తల్లి యొక్క ప్రేమపూర్వక చూపులు. మాతు అంటే తల్లి యొక్క, దృశ చూపులు అంటే తల్లి యొక్క ప్రేమపూర్వక చూపులే బిడ్డకి మనస్సుకి ఆనందం కలిగిస్తాయని అర్థం. మందహ అపి మందమతైనా కూడా అని అర్థం. సంస్కృతం యొక్క చతుష్పదాని మరియు చతుహు 4 పదాని పదములు. సంస్కృతం యొక్క 3-4 పదాలు అని అర్థం నేర్చుకుంటాడు సింపుల్గా. ఎంత మందమతి అయినా సరే సంస్కృతం యొక్క 3-4 పదాలు సులభంగా నేర్చుకుంటాడు అని అర్థం. జిహ్వా అనే పదం వచ్చిందనుకోండి, ఆ జిహ్వా అనే పదం వస్తే ఇక్కడి నుంచే రాయాలి. కాబట్టి జిహ్వ నాలిక అని అర్థం. నాలుక ఎప్పుడు ధన్యమవుతుంది? యస్య జిహ్వా ఎవని యొక్క అయితే నాలుక జనని అమ్మ ఇతి అనేటువంటి అని వదతి చెప్తుందో, యస్య ఎవని యొక్క జిహ్వా నాలిక జనని ఇతి అమ్మ అని వదతి చెప్తుందో, తస్య అతని యొక్క జిహ్వా అతని యొక్క నాలుక ధన్యాన్ని చివరిలో వస్తుందన్నమాట, ధన్యమైనది అని అర్థం. కాబట్టి 12 ఈ పదాలు వస్తే, ఈ ఫస్ట్ పదాలన్నీ వస్తే ఇవి ఆన్సర్స్ రాయాలన్నమాట. షార్ట్ కట్స్ 2-3 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. సింపుల్గా మార్క్స్ 2 వస్తాయి ఈ 12లోంచి, 3 మార్క్స్ ఒక్కొక్కటి, 6 మార్క్స్ సులభంగా వస్తాయి అన్నమాట. స్వస్తి.